నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. మా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. సీమకు నీటి విషయంలో తీవ్ర అన్యాయం. నంద్యాల శ్రీశైలం వెతున్న కారులో ఎగేసి పడిన మంటలు పూర్తిగా కాలిపో. బనగానపల్లిలో శ్రీరామనవమి పండుగకు భారీ ఏర్పాట్లు. నంద్యాల సంజీవ్ నగర్లో కోదండరామాలయంలో ఈ మాసం 7వ తేదీ వరకు వసంత నవరాత్రుల వేడుకలు. రామారావు గారు, నేను ఎక్స్ఎమ్మెల్యేమ్మా శిల్పా చక్రపాణి రెడ్డి. నమస్తే, బాగున్నారమ్మా? ఇప్పుడు ఒకటి ఇక్కడ సంతచూటూరులో పొగాకు కాలిపోయిందమ్మా. అది మీరు ఇక్కడ ఇన్స్పెక్షన్ రాలేదండి ఇంతవరకు? కలెక్టర్ వచ్చి విఆర్ఓ ఇచ్చినాడు రిపోర్టు. మీరు కూడా చూడాలి కదా, వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది కదా. ఏవో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళని మాట్లాడి ఇప్పుడే డిఏఓతో మాట్లాడా. అది మాకు ఉండదు సార్, రెవెన్యూ వాళ్ళే వాళ్ళు పంపాలా. అది విజిట్ చేసినట్టు వస్తే బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి చూడండి. మీరు రావచ్చు కదా, మీరు ఎంఆర్ఓ లెవెల్లో వచ్చినారంటే దాని ఇది పేపర్లు వస్తుంది. ఏదన్నా రిప్రజెంట్ చేయడానికి గవర్నమెంట్కి బాగుంటుంది. చూడండి ఒకసారి, ఇన్స్పెక్ట్ చేయండి ఒకసారి. ఇన్స్పెక్ట్ చేస్తే ఏదైనా పేపర్లో మీరు వచ్చినట్టు పేపర్కి వస్తాయి కదా, పేపర్కి వచ్చినప్పుడు కొద్దిగా గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను. నమస్తే, నేను శిల్పా చక్రపాణి రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే. ఓకే, ఇప్పుడు ఇక్కడ సంతచూటూరులో నిన్న పొగాకు కాలిపోయింది. మీ దృష్టికి వచ్చిందా? వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు కదా వాళ్ళు. మీరైనా మీకు బాగా లేదు, కమర్షియల్. ఇది కమర్షియల్. సరిగ్గా బుకింగ్ వీళ్ళు కమర్షియల్ వీళ్ళు కాబట్టి వీళ్ళు అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ అయితే నువ్వు అన్నట్టు వాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు దీని తరఫున మీరు సీఎంకు సీఎంఆర్ఎఫ్ పంపించండి. ఇలాంటివి నేను గతంలో ఇప్పించిన చాలా చోట్ల. ఇట్లా గడ్డి వాములు తగలబడిపోతే కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన 5 లక్షలు 3 లక్షలు.
కలెక్టర్ ద్వారా కలెక్టర్ లాగించాలని నేను సరే కలెక్టర్తో మాట్లాడుతాను. ఓకే ఓకే. ఇటు మిగతా వల్ల వైట్ దాన్ని పెట్టి పొగ పెడతారా? దాన్ని పెట్టి పొట్టు పోసి కట్టుకుంటూ మన ఆకులు పొద్దున తిప్పడం అంటే అంటే దీని ద్వారా పొగ పెడతారా? ఎట్లా బట్టి మాదిరి పెడతారా? మామూలుగా దాంట్లో పొట్ట పెట్టి ఒత్తి దాని మీద 3 గంటలు పచ్చి పొట్టు వేసి మనం వదిలేసి దానిపైన ఇది చేస్తారా? రేగడ్డ పెట్టి నిప్పులు పక్కనే ఇట్లా గాలి ఉన్నది కాబట్టి 2 ఎకరాల్లో ఇది అంత రేట్ ఉంది. అసలు 10 గంటలు వచ్చింది. మంచి పంట బాగా డబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చినారా అగ్రికల్చర్ కూడా? ఇప్పుడు వీళ్ళు ఆర్డీఓ కానీ ఎవరు రాలేదా? అందరికీ నమస్కారం అండి. ఈ మంత్ జాబ్ మేళా ఏప్రిల్ 10th కి నంద్యాలలో కండక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ దాదాపు 15 కంపెనీస్ వస్తున్నాయి. నేను అందరూ నంద్యాలలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు, చాలా మంది వాళ్ళ రెజ్యూమ్స్ పంపిస్తున్నారు. కంపల్సరీ మీరందరూ ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి, ఎందుకంటే దాదాపు నేను అనుకునే ప్రకారం హైదరాబాద్ నుంచి మళ్ళీ దాని తర్వాత బెంగళూరు నుంచి కూడా కంపెనీస్ వస్తున్నాయి. మీరందరూ అప్లై చేసుకొని కంపల్సరీ మీరు అటెండ్ అయితే మనకు బాగుంటుందండి. సో దానికోసం మీరు అందరూ ఈ మెగా జాబ్ మేళాకి అటెండ్ కావాలి. థ్యాంక్ యూ. ఒక మెగా జాబ్ మేళా జరగాలి అని చెప్పేసి సీఎం గారి ఆదేశం మేరకు ఈ యొక్క మెగా జాబ్ మేళాని మనం ఈ నెల 10వ తారీఖున ఏప్రిల్ 10వ తారీఖున మనము ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళా వెన్యూ వచ్చేసి మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిఎస్సి కేవీఎస్సి కాలేజీ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్ మేళాకి మనకు మొత్తం 14 కంపెనీస్ వస్తున్నాయి. ఈ 14 కంపెనీస్ మనకి 529 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ యొక్క జాబ్ మేళాని నిరుద్యోగ యువతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల భవిత, అదేవిధంగా సిద్ధేశ్వరాలకు 9వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోరుకునే వాళ్ళ సంఘాలు చాలా మంది మనం విస్మరిస్తున్నాం. అన్న ఎలక్షన్ ముందర కానీ ఈ ప్రాంతం వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తలేరు అంటే ఖచ్చితంగా వహిస్తున్నారు. కానీ పార్టీ అధినాయకత్వాన్ని ఎవరు కూడా ధిక్కరించలేకపోతున్నారు. అలా లీడర్స్ గా చిన్న చిన్న చోట మూట లీడర్ గా ఉంటాం కాబట్టి మనకు వాళ్ళ కళాఖండిగా మనం చెప్పాలి. అన్న మీరు మా ఊర్లో మీటింగ్ పెడితే ఇప్పుడు విద్యార్థి సంఘాల ముసుగులో కాలేజీల దగ్గర డబ్బులు దండుకొని బ్యాంకులు వేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నారు. కానీ వారికి కొజ్జా దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వెనుకబడిన ప్రాంతాల భవిత, అదేవిధంగా సిద్ధేశ్వరాలకు 9వ వార్షికోత్సవంపై ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ప్రభుత్వం యొక్క విధానాలన్నీ కూడా రాయలసీమకు వ్యతిరేకమైన విధానాలు చేస్తూ మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు గోదావరి బనకచర్ల అంటూ, ఇది రాయలసీమకు బనకచర్ల అనేది గేట్వే అంటూ, లేదా గేమ్ చేంజర్ అంటున్న మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాకు కొత్త కాదు.
గతంలో నుండి కూడా 1956లో నాగార్జున సాగర్ కడుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అని చెప్పి మేము కృష్ణా పెనార్ కట్టించుకుంటే 150 టీమ్స్ నుండి 200 టీమ్స్లు నికర జనాలు వచ్చే ప్రాజెక్టును మాకు రాకుండా చేసిన వైనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు తెప్పిస్తున్నారు. అదేవిధంగానే శ్రీశైలం కడితే ఈ ప్రాంతమంతా ఒక మార్పు వస్తుందని చెప్పి శ్రీశైలం కట్టుకుంటే శ్రీశైలం గేట్లన్నీ తెరిస్తే రాయలసీమ నీరు రాకుండా చేసిన వైనం మనకు స్పష్టంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు తీసుకొస్తున్నారు. ఆయన గేమ్ చేంజర్ అనే దాంట్లో. అదేవిధంగా పులిచింతలు కట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నిర్వహణ బాగుంటుంది, శ్రీశైలం బ్యాక్ వాటర్ రాయలసీమ తీసుకురావచ్చు అని చెబుతూ ఆ కార్యక్రమం ఏం జరగకుండా నీళ్లు తీసుకుపోతున్న దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నారు. మరి సమైక్యాంధ్ర ఉద్యమంలో 1,00,000 జనఘోష కర్నూలులో వినిపించాం. అదేవిధంగానే అనంతపూర్లో జాతీయ నాయకుల విగ్రహాలన్నీ పాల్గొట్టేసి మేము సాధించుకొచ్చింది పోలవరం జాతీయ ప్రాజెక్టు కింద తీసుకొచ్చాం. కానీ మాకు నీళ్లిచ్చే దుమ్మగూడ నాగార్జున టేల్పాన్ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినా దాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అంతా గుర్తు చెప్పిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మరి దీనికంటే కూడా తక్షణమే ఫలితాలు వస్తున్న నా పట్టుసీమను కట్టించుకుంటూ పట్టుసీమను కట్టిన తర్వాత ఆ నీళ్లు ఇవ్వమంటే కళ్ళు ఉరిమిరిమి చూసిన చంద్రబాబు నాయుడు గారు మా కళ్ల ముందు కనపడుతున్నారు. ఈరోజు మీరు కళ్ళు ఉరిమిరిమి చూసినా ఏ విధంగా హెచ్చరికలు జారీ చేసినా కూడా ఈ రోజు రాయలసీమ ప్రజానీకం చైతన్యవంతం అవుతోంది. మమ్మల్ని కుక్కల్లాగా చూసే పరిస్థితి నుండి మీరు బయటకు వచ్చేసి ఈరోజు మా పరిస్థితి కుక్కల్లాగానే ఉంది. అన్నం వండి మిగిలిన అన్నాన్ని రోడ్డు మీద పడేస్తే కుక్కలు నాకు గతికినట్టుగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో నీటినంతా ఎత్తుకుపోయి మిగిలిన నీళ్లు ప్రధాన కాలువలో పోస్తే ఆ నీటిని పంట కాలువలో రాకపోతే మేము మోటార్లు పెట్టుకుని నీళ్లు ఎత్తుకున్నది కుక్కలు గతికినట్టుగానే ఉంది. ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నాం. మాకు ఈరోజు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ పెట్టి పంట కాలువలకు మీరు ఒక 1,500 కోట్ల రూపాయలు ఇస్తే 10 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా వచ్చే ఖరీఫ్కి నీళ్లు వచ్చే పథకాలుంటే మమ్మల్ని కుక్కల జీవితాలను చేసినట్టుగా చేస్తున్న వైనాన్ని ఇంటింటికి తీసుకుపోవడానికి ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగానే ఈ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇస్తే ఆ నిధులను మాకు ఖర్చు పెడితే ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేసుకుంటూ మా చెరువులు అనుసంధానం చేసుకుని మా దగ్గర ఒక 10-15 లక్షల ఎకరాలకు ఏది హార్టికల్చర్ క్రాప్స్ పండించడానికి కావాల్సిన ఆయకట్టును అంటే చెరువుల ద్వారా చేసుకునే పరిస్థితి ఉంటే ఆ డబ్బులను కూడా గోదావరి మరకచెర్ల ప్రాజెక్టుకు ఎత్తుకుపోయి మీ దుర్మార్గమైన చర్యను ఇంటింటికి తీసుకుపోయడానికి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ విషయాలు గ్రహించుకుని రాయలసీమ భాష నిలబడండి. రాయలసీమ మోసం చేసే మాటలను మీరు మాట్లాడడం ఆపండి అని చెప్పి హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధేశ్వరాలకు 9వ వార్షికోత్సవ కార్యక్రమంగా చేసుకుంటున్నాం. పోతున్న కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు ఈ రోజు ఎవరికి వీలైన కార్యక్రమాలు విద్యార్థులకు పోయి చెప్పడం, లేదా పారిశ్రామికవేత్తలకు చెప్పడం, మహిళలకు చెప్పడం, అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు చేర్చడానికి ఇంటింటికి స్టిక్కర్లు వేసుకుంటూ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి మిగిలిన ప్రాంతాలని కించపరుస్తున్న వ్యవహారాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తీసుకుని రాయలసీమ బాధ్యతగా నిలబడని హెచ్చరిక జారీ చేయడానికి అని చెప్పి చేస్తున్న సిద్ధేశ్వర అలుగు కార్యక్రమానికి మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై రాయలసీమ. అంత ప్లాస్టిక్ కదండి కాదు అంత ప్లాస్టిక్ కదండి కాదు
నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో గత నెల 30వ తారీఖు నుంచి ఈ మాసం 7వ తారీఖు వరకు వసంత నవరాత్రుల వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి ఘట్టంగా ఈ మాసం 6వ తేదీన అనగా ఆదివారం ఈ ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కరణం సుధీంద్రాచార్యులు వారి అర్చకత్వంలో నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు కళ్యాణం ప్రారంభమగును. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు వచ్చుచున్నందువలన పై సమాజ్ వారు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరపబడను. మధ్యాహ్నం 1 గంటకు కళ్యాణం అనంతరం సీతాదేవి అమ్మవారికి ఒడిబహాలోత్సవం నిర్వహించబడను. భక్తులు ఎవరైనా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించగలరు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస నగర్ పురవీధుల గుండా శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం జరుగును. చైత్రమాసం చైత్ర శుద్ధ పాడ్యమి అనగా 30వ తారీఖు నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు అనగా 6/4/2025 తారీఖు వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ వసంత నవరాత్రులు అనునిత్యం ఎంతో ఘనంగా జరుపుచున్నాము. ప్రతినిత్యం ఆ సీతారామచంద్రుల వారికి పంచామృత అభిషేకము, విశేష అలంకరణ, అర్చనలు, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు మొదలగు కార్యక్రమములు అన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా నిర్వహించినాము. ఈ చైత్రమాసం ఆఖరి ఘట్టంగా ఈ నెల 6వ తారీఖు అనగా శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాము. ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమగును. అదేవిధంగా 12:01 అభిజిత్ లగ్నములో సీతారాముల వారి కళ్యాణం జరపబడుతున్నది. అదేవిధంగా 1 గంటకు వడి బాలోత్సవం అంటే సీతమ్మ తల్లికి ఒడి బియ్యం కూడా ఏర్పాటు చేసినాము. కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము. సాయంత్రం అదే రోజు 6 గంటలకి సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేసినాము. అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సీతారాముల కళ్యాణం కోసం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఎండ కోసం మజ్జిగ మరియు పానకము మరియు ప్రసాదం, ప్రత్యేక ప్రసాదాలు అన్నీ ఏర్పరిచినాము. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా 7వ తారీఖు సీతారాముల వారి పట్టాభిషేకం కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. కావున అన్ని కార్యక్రమంలో మీకు తెలిసిన వారికి కూడా చెప్పి ఈ దేవాలయానికి పిలుచుకొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందకూడదని భావిస్తున్నాం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయ ఆలయం నందు 30/3/2025 నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస నగర్, సంజీవ్ నగర్ గుండా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. మా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. సీమకు నీటి విషయంలో తీవ్ర అన్యాయం. నంద్యాల శ్రీశైలం వెతున్న కారులో ఎగేసి పడిన మంటలు పూర్తిగా కాలిపో
బనగానపల్లిలో శ్రీరామనవమి పండుగకు భారీ ఏర్పాట్లు. నంద్యాల సంజీవ్ నగర్లో కోదండరామాలయంలో ఈ మాసం 7వ తేదీ వరకు వసంత నవరాత్రుల వేడుకలు. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.